నా ఇష్టానికి అదృష్టం లేదు, నా బాధకు సమాధానం లేదు, నా కోపానికి కారణం తెలియదు. జీవితం ఎటువైపు నుండి ఎటువైపుకు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇలా చాలా జీవితాలు నిజమే కదా మిత్రమా? అతిగా ప్రేమించడం వల్ల కూడా మనుషులను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మన విలువ తెలియని చోట మన ఇష్టాన్ని, ప్రేమని చూపించాలి అనుకోవడం మనం చేసే తెలివి తక్కువ పని అవుతుంది మిత్రమా. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చెయ్యడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు మిత్రమా. మనసుకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుగా ఉండే గొప్ప నేస్తం కన్నీళ్ళు మిత్రమా. ఒక కన్నీటి చుక్కను ఓసారి కదిపి చూడు. ఎన్ని కథలు, ఎన్ని వెతలు, ఎన్ని కలలు, ఎన్ని ఆశలు, ఎన్ని ఊసులు, ఎన్ని గాయాలు, ఎన్ని కలయికలు, ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని విషాదాలు, ఎన్ని వీడ్కోలు, ఎన్ని రహస్యాలు, ఎన్ని వేదాంతాలు, ఎన్ని జీవిత సత్యాలు మనసు విప్పి చెబుతుందో మిత్రమా. ఇక్కడ అన్నీ ఎదురు చూసే జీవితాలే. ఒకరు ప్రేమ కోసం, ఒకరు పదవి కోసం, ఒకరు భవిష్యత్తు కోసం, ఒకరు బతకలేక చావు కోసం. ఎంత ఆరాటపడి పోరాడినా చివరకు మనిషికి మిగిలేది ఆశ మాత్రమే మిత్రమా. నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలన మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా మిత్రమా. సంపాదించే తెలివి గలవారు పోగొట్టుకున్న దానికోసం ఆలోచించరు. గెలిచే ధైర్యం ఉన్నవారు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైన మన ఆలోచన విధానంలోనే ఉంటుంది మిత్రమా. అవసరమైతేనే అప్పు చేయండి, అనవసరంగా అప్పు చేయవద్దు. కుదిరితే అప్పు తీర్చేయండి, అంతేకాని అప్పు తీసుకుని వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ అప్పు చేసి అప్పు ఇచ్చిన వారిని బాధ పెట్టకండి. అది చాలా పాపం. డబ్బు విలువ తెలుసుకోండి మిత్రమా. విజయం అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి మిత్రమా.